హలో ఆల్. ఈరోజు మనం స్టూడెంట్స్ కెరియర్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక 3 విషయాలు చెప్పుకుందాం. ఫస్ట్, స్టూడెంట్ షుడ్ ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. స్టూడెంట్ షుడ్ నాట్ బీ లైక్ ఏ సన్నాసి ఆర్ సన్యాసి. సన్నాసి అంటే సమాజం విడిచిపెట్టేస్తుంది సన్నాసిని, తనతో ఎవరు కమ్యూనికేట్ అవ్వరు. సన్యాసి అంటే తను సమాజాన్ని విడిచిపెట్టేస్తాడు, ఎవరితో కమ్యూనికేట్ అవ్వడు. ఈ 2 కేటగిరీ మనుషులు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోలేరు. సో ద స్టూడెంట్స్ షుడ్ కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్స్ కంటిన్యూస్లీ సో దట్ దే కెన్ ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. రెండోది, ఎప్పుడైనా ఎవరైనా ఇంటర్వ్యూస్లో ఒక పలానా టెక్నాలజీ పలానా కాన్సెప్ట్ నీకు వచ్చా అంటే మనం ఒక ఆన్సర్ ఎలా చెప్పకూడదో మీకు ఒక ఎగ్జాంపుల్తో మీకు ఇప్పుడు చెప్తాను. నార్మల్గా ఒక 10th క్లాస్ వరకు చదువుకునే డ్రైవర్స్ ఉంటారు చాలామంది. మామూలుగా వాళ్ళని ఎవరినైనా పిలిచి, ఏమయ్యా నువ్వు హెవీ లోడ్ లారీ ఉంది, నువ్వు డ్రైవ్ చేయగలవా అంటే, నా దగ్గర హెవీ లైసెన్స్ ఉంది సార్, సర్టిఫికేట్ ఉందా అంటారు. సో మనం క్వశ్చన్ ఏమి అడిగాం? నువ్వు డ్రైవింగ్ చేయగలవా అని అడిగాం. సో అలానే స్టూడెంట్స్ కూడా నీకు పైథాన్ వచ్చా అంటే, నా దగ్గర పైథాన్ ఆన్లైన్ కోర్స్ సర్టిఫికేట్ ఉంది సార్ అని చెప్పకూడదు. ఎస్, నాకు వచ్చు, ఐ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. మూడోది, స్టూడెంట్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, నేను పుట్టినప్పటి నుంచి అందరూ ఇంటెలిజెన్స్గా పుట్టరు. సో అందరూ బాగా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ కాదు. ఎందుకు ఇది చెప్తానంటే, ఇంటెలిజెన్స్ అనేది ఎక్స్పీరియన్స్డ్ దగ్గర పనికి రాదు. దీని ఒక ఎగ్జాంపుల్స్తో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక రోడ్డు ఉంది, చాలా ఎక్కువ మలుపులు ఉన్నాయి. ఆ రోడ్లో ఒక 2 పర్సన్స్కి మనం కాంపిటీషన్ పెట్టాం. ఫస్ట్ పర్సన్ ఏంటంటే ప్రపంచంలో నెంబర్ 1 డ్రైవింగ్ స్కిల్స్ ఉండే పర్సన్, చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు. రెండో పర్సన్ అసలు నార్మల్ యావరేజ్ డ్రైవర్, కానీ ఆ పర్సన్ ఆ రోడ్లో గత 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. ఆ రోడ్డుకి చాలా ఎక్కువ మలుపులు ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరికి కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా ఎవరైతే ఆర్డినరీ డ్రైవింగ్ పర్సన్ ఉన్నారో తను గెలుస్తాడు. ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గెలుస్తాడు. ఈ స్కిల్డ్ ఎవరైతే ఇంటెలిజెంట్ పర్సన్ ఉన్నాడో డ్రైవింగ్లో, తను ఓడిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకు అంటే, ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి తెలుసు ఎక్కడ మలుపులు ఉన్నాయో, ఎక్కడ మలుపులు లేవో. మలుపులు లేని దగ్గర స్పీడ్గా వెళ్తాడు, మలుపు ఉన్న దగ్గర స్లోగా వెళ్తాడు. ఈ ఇంటెలిజెన్స్ పర్సన్కి తెలియదు, తను ట్రావెల్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇంటెలిజెంట్ డ్రైవరే, బట్ ఏదో ఒక మలుపు దగ్గర స్కిడ్ అయ్యి తను డెస్టినేషన్కి రీచ్ అవ్వలేడు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డెస్టినేషన్కి రీచ్ అవుతాడు. దీని ద్వారా మీకు ఏమర్థమైందంటే, సో ఇంటెలిజెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ దగ్గర సరిపోదు. సో మీరు కూడా మీరు ఇంటెలిజెన్స్గా ఉండాలనుకోవద్దు. మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయడం ద్వారా మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని తద్వారా మీ కెరియర్ని సక్సెస్లోకి తీసుకువెళ్ళాలి. థ్యాంక్ యూ.